ములుగు జిల్లా ఏటూరు నాగరం పంచాయతీ సర్పంచ్ అభ్యర్థిగా బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కాకులమరి లక్ష్మీ నరసింహారావు భార్య శ్రీలత బరిలో నిలిచారు. పార్టీ శ్రేణులతో కలిసి ఊరి పొలిమేరలోని దేవతలకు పూజలు చేసి ర్యాలీగా తరలి వెళ్లి పంచాయతీ కార్యాలయంలో నామినేషన్ పత్రం అందజేశారు. 4 దశాబ్దాల నుండి వారి కుటుంబమే సర్పంచ్లుగా ఎన్నికవుతూ ఏటూరు నాగరం అభివృద్ధికి కృషి చేస్తోందని శ్రీలత గుర్తు చేశారు. గ్రామ ప్రజలు ఈసారి కూడా విజయాన్ని అందిస్తారన్న నమ్మకంతో నామినేషన్ వేస్తున్నట్లు శ్రీలత చెప్పారు. గ్రామానికి మరిన్ని సేవలు అందించేందుకు స్థానిక ఎన్నికల్లో శ్రీలతను గెలిపించాలని కాకులమరి లక్ష్మీ నరసింహారావు కోరారు. ఫ్యామిలీ, మా తాతగారు, మా వారి తాతగారు, మా మామయ్య అందరం సర్పంచ్గా ఉండి ఈ ఊరికి చాలా సేవ చేశారు, అభివృద్ధి చేశారు. మధ్యలో కొంచెం అట్లా తగ్గినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు నాకు అవకాశం వచ్చింది, దాన్ని నేను సద్వినియోగం చేసుకుంటా, అందరికీ హెల్ప్ చేస్తా. ఎట్లాంటి కష్టం ఉన్నా పోయి ఆదుకోవడానికి చాలా నా వంతు సహాయం చేస్తా. పంచాయతీ అభ్యర్థిగా సతీమణి శ్రీమతి శ్రీలత గారు ఈరోజు మేము అట్టహాసంగా నామినేషన్ వేయడం జరిగింది. మహిళా సీట్ అయిన తర్వాత కొన్ని వందల మంది గ్రామం నుంచి ఫోన్లు చేసి మీరు ఎట్టి పరిస్థితులలో కాంటెస్ట్ చేయాలి, మీ నాన్నగారు గతంలో సర్పంచ్ ఉన్నప్పటి ఏదైతే చేసిన సేవలు కానివ్వండి, అడ్మినిస్ట్రేషన్ ఇప్పటికీ ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. మధ్యకాలంలో కొంత ఇబ్బందులు పడుతున్నారు ప్రజలు. ఇక్కడున్న ఏటూరు నాగరం మేజర్ గ్రామ పంచాయతీ ప్రజలు చాలా కష్టాలు పడుతున్నారు. ఫెసిలిటీస్ అందరూ కానీ ఇక్కడున్న అధికారుల్లో కూడా జరిగే కొన్ని అవకతవకలతో పాటు ప్రతి ఒక్కరు ఇల్లు కట్టుకోవాలన్న ఇబ్బంది పడుతున్నారు. ఎన్నో విషయాలల్లో వీటిని మీరైతేనే మంచి పరిపాలన అందియగలుగుతారు. మీరు ఏమీ ఆశించే